హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీయూ ఎక్స్పో 360. నేను మీ సందీప్ కొనిదెల. ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా, ఎంబీబీఎస్ ఇన్ అమెరికా. అమెరికాలో ఎంబీబీఎస్ నిజమేనా? దే సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు అంతకుముందు వీడియోని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మా టీం కానీ నేను కానీ మీకు స్వయంగా రిప్లై ఇస్తాము. గంట సింబల్ మర్చిపోకుండా నొక్కండి, మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అమెరికాలో ఎంబీబీఎస్ నిజమేనా? ఎందుకని ఈ క్వశ్చన్ ఈ తమ్ముళ్ళు పెట్టారు? ఎందుకంటే రీజన్ ఏంటంటే, మీకు తెలిసిన విషయమే, చాలా మంది పేరెంట్స్ ని, స్టూడెంట్స్ ని, కన్సల్టెంట్స్ అందరు కన్సల్టెంట్స్ అని చెప్పండి, ఫేక్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇదే పని, చీట్ చేయడం అనమాట. ఎందుకంటే అమెరికా అని చెప్పేసి, అమెరికా అనే పేరు అంటే మీకు మనకు తెలిసిన అమెరికా అంటే యుఎస్ఏనే. అమెరికా అంటే యుఎస్ఏనే కాదండి, అమెరికా అనే పేరుతోటి ముందు ఇంకో అక్షరంతో చేరుతాయి. సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఇలాంటి అమెరికాస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నిజమైన అమెరికాలు కాదండి. వీటికి అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు. సందీప్ గారు ఎందుకు ఇంత ఉపోద్ఘాతం అంటే, మనం వీడియోకి వెళ్లే ముందు మీకు తెలుసుకోవాలి ఎన్ని రకాల అమెరికాలు ఉన్నాయనేది. అమెరికా అంటే అన్ని అమెరికాలే కాదు కదా, చాలా ఉంటాయి కదా అమెరికా అనేవి. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దానికి వెళ్తున్నారా? మీరు సెంట్రల్ అమెరికాకి వెళ్తున్నారా ఎంబీబీఎస్ చేయడానికి? నార్త్ అమెరికాకి వెళ్తున్నారా, లేక సౌత్ అమెరికాకి వెళ్తున్నారా? మీరు తెలుసుకోవాలి కదా. అమెరికా అని చెప్పేసి చాలా మంది కన్సల్టెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అయితే మీకు చెప్పానో ఇవన్నీ దీవులండి. వీటికి అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు. ఈ అమెరికా అనే పేరు చెప్పి చాలా మంది కన్సల్టెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లల దగ్గర దాదాపు 60-70 లక్షలు తీసుకొని ఆ కంట్రీకి పంపిస్తున్నారు. కంట్రీలో ఎంబీబీఎస్ ఏమైనా చీప్ అంటే కాదండి. ఆ కంట్రీలో ఎంబీబీఎస్ అనేది చాలా కాస్ట్లీ. ఈ సెంట్రల్ అమెరికా కానీ, సౌత్ అమెరికా కానీ, నార్త్ అమెరికా కానీ, వీటిలో కాస్ట్ అవటం వల్ల ఏమవుతుందంటే, మన పిల్లడు అమెరికా వెళ్తున్నా అనుకుంటారు అందరు కూడా. మీ పాప కానీ బాబు కానీ వెళ్తుంది అమెరికా కాదండి, ఈ ఐలాండ్స్ అనమాట. ఎన్ని కూడా ఈ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఎన్ని కూడా ఐలాండ్స్. వీటిలో ఎంబీబీఎస్ డ్యూరేషన్ వచ్చేసి 4 ఏళ్ళు అండి. మీకేం చెప్తారంటే, సార్ మీరు ఎంబీబీఎస్ 4 ఏళ్ళు చేసేయచ్చు, మీరు యుఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాసేసి మీరు అక్కడ అమెరికాకి వెళ్ళిపోయి అమెరికాలో పీజీ చేసుకుని ఇండియాకి రావచ్చు. మీకు చెప్తాను ఇది ఎలా ఉంటుంది అనేది. ఈ సౌత్ అమెరికా కానీ, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా కానీ ఎంబీబీఎస్ అంటే ఎంబీ ప్రోగ్రామ్ 4 years అండి. ఈ 4 years లో మనకి ఇంటర్న్షిప్ ఉండదు. వాళ్ళు 4 years చదివి చెప్తారు, ఇంటర్న్షిప్ ఉండదు, ప్రాపర్ క్లినికల్ రొటేషన్స్ ఉండవు. మీరు ఇంటర్న్షిప్ కానీ ప్రాపర్ క్లినికల్ రొటేషన్స్ కానీ రివర్స్ వెళ్ళాల్సింది. మీరు రివర్స్ వెళ్ళాలంటే ఏం చేయాలి? యుఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2 క్లియర్ చేయాలి. అక్కడ మళ్ళీ మీరు పీజీ అంటే ఏం చేయాలి? యుఎస్ఎంఎల్ స్టెప్ 3 క్లియర్ చేయాలి. మీరు ఎందుకంటే ముందు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంబీబీఎస్ డైరెక్ట్ యూఎస్ ఎలా చేయాలి? ఎంబీబీఎస్ డైరెక్ట్ యూఎస్ చేయడానికి అదొక ప్రాసెస్ అండి. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాము రాబోయే రోజుల్లో. ఫస్ట్ మనం వీటి గురించి మనం పోతున్న మోసం గురించి మనం ఫస్ట్ మోసపోతున్నాం కదా, వాటి గురించి తెలుసుకుందాం. అమెరికా అనగానే స్టడీ ఎంబీబీఎస్ ఇన్ అమెరికా అనగానే మీరు త్వరపడకండి. అంటే చాలా మంది పేరెంట్స్ అంటే కొంత భాష వాడాల్సి వస్తుంది, తప్పుగా అనుకోబాకండి. ఎగబడి వెళ్ళిపోతున్నారు అమెరికా అనే క్రేజ్ లో. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దండి, ఇది ఆవేదన, బాధ. ఈ కన్సల్టెన్స్ మోసం చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి కన్సల్టెన్స్ ని పేరెంట్స్ అనుమానిస్తున్నారు. అది చాలా బాధ వస్తుందండి. తప్పు చేసే వాళ్ళు ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. మా కన్సల్టెన్సీలో కానీ ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. సో మీకు చెప్పాను కదా, 4 years వచ్చేసి కోర్సు. మనం అక్కడ అమెరికాకి ఇంటర్న్షిప్ చేయాలంటే యుఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2 క్లియర్ చేయాలి. మనం అమెరికాకి వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు 4 years వచ్చేసి మా సెంట్రల్ అమెరికాలో, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా చదివిన తర్వాత మీరు యుఎస్ వెళ్ళిపోయి ఫ్రీ పీజీ పూర్తి చేసుకురావచ్చు. ఎస్ పూర్తి చేయొచ్చు. దీనికి చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీ ఏం కాదు. పూర్తి చేయొచ్చు. పూర్తి చేస్తే ఎటువంటి గొడవ లేదు. పూర్తి చేయకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ సెంట్రల్ అమెరికానో, నార్త్ అమెరికానో, సౌత్ అమెరికానో మనకి ఇంటర్న్షిప్ ఇవ్వట్లేదు, లైసెన్స్ ఇవ్వట్లేదు. మనకి లైసెన్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, క్లినికల్ రొటేషన్స్ కానీ మనం అన్ని కూడా యుఎస్ మీద ఆధారపడాల్సిందే. యుఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్లియర్ చేయడం అంత సులువు కాదు. పొరపాటున మీ పాపో బాబో సౌత్ అమెరికాలో, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికాలో వెళ్ళారు, అక్కడ యుఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2 క్లియర్ చేయలేకపోయారు. 4 years కోర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎందుకంటే మిగతా కంట్రీస్ లో ఒకవేళ నీట్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినా కానీ, మిగతా కంట్రీస్ రష్యా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నీట్ ఫెయిల్ అయ్యి వెళ్ళాడు,
వాళ్ళు అక్కడ 6 years కోర్స్ కంప్లీట్ చేయించి ఇంటర్న్షిప్ ఇచ్చి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇచ్చి పంపిస్తున్నారు. ఓకే, మన ఇండియాలో చెల్లకపోవచ్చు, వాళ్ళు బయట ఇంకా ఏ దేశంలో అయినా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా పరిస్థితి ఏంటి? అలా కాదు కదా, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ ఇయ్యరు, లైసెన్స్ ఇవ్వరు, ఫీజు కూడా ఏం తక్కువ అంటే తక్కువ కాదు, దాదాపు 60 నుంచి 70 లక్షలు అవుతుంది. అక్కడ క్లైమేట్ ఏమైనా మళ్ళా ఉంటుందంటే క్లైమేట్ దారుణం. ఏమన్నా ట్రావెలింగ్ టైం ఏమైనా తక్కువ అంటే చాలా దూరం. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దయచేసి అమెరికా అనగానే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కొంచెం ఆలోచించి విచారించి ఆ తర్వాత మాత్రం అడ్మిషన్ తీసుకోండి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నేను ప్రతి వీడియో చెప్పేది మళ్ళీ చెప్తున్నాము, మీరు అడ్మిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసి ఆ తర్వాత మాత్రం అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.